మనం పీల్చే గాలి దగ్గర్నుండి మనం చూసే ప్రతి చిన్న జీవి వరకు అన్నీ ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి. అసలీ కనెక్షనేంటి? ఈరోజు మనం మన చుట్టూ ఉన్న ఈ అద్భుతమైన జీవ ప్రపంచంలోకి ఒక చిన్న ప్రయాణం చేద్దాం. సరే, మన ప్రయాణాన్ని ఈ ఒక్క ప్రశ్నతో మొదలుపెడదాం. ప్రకృతిలో ఉన్న ప్రతీదీ అంటే ప్రతి మొక్క, ప్రతి జీవి ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతికితే చాలు మనకు మొత్తం విషయం అర్థమైపోతుంది. ఆ ప్రశ్నకు సమాధానం ఒక సింపుల్ లైన్ కాదు. అది ఇదిగో ఇలాంటి ఒక పెద్ద సంక్లిష్టమైన వల, అంటే ఒక ఫుడ్ వెబ్. ఇందులో గడ్డికొక పాత్ర ఉంటుంది, గద్దకు మరో పాత్ర ఉంటుంది. ఏ ఒక్కదాన్ని మనం పక్కకు తీసినా ఈ మొత్తం వల దెబ్బతింటుంది. మరి ఇంత కాంప్లెక్స్గా ఉన్న ఈ జీవన వల అసలు ఎక్కడుంటుంది? దీనికి వేదిక ఏది? ఆ వేదికనే మనం పర్యావరణ వ్యవస్థ లేదా సింపుల్గా ఈకోసిస్టమ్ అంటాం. ఈ ఎకోసిస్టమ్ అంటే ఏంటో తెలుసా? చాలా సింపుల్. జీవమున్నవి అంటే బయోటిక్, ఇంకా జీవం లేనివి అంటే అబయోటిక్. ఈ రెండూ కలిసి ఉండే ప్రదేశమే ఎకోసిస్టమ్. ఈ రెండింటి మధ్య జరిగే ఇంటరాక్షనే అసలు జీవానికి మూలం. అంటే ఒకవైపు మొక్కలు, జంతువులు, కంటికి కనిపించని బ్యాక్టీరియా లాంటి జీవులు ఉంటాయి. మరోవైపు వాటికి ప్రాణం పోసే సూర్యరశ్మి, నీరు, గాలి, నేల లాంటి నిర్జీవాంశాలు ఉంటాయి. చూసారా? ఈ రెండింటినీ మనం వేరు చేయలేం. ఒకటి లేకుండా ఇంకొకటి అస్సలు ఉండదు. ఇది ఒక చిన్న చెరువుకైనా పెద్ద అడవికైనా ఇదే రూల్. సరే, ప్రతి ఎకోసిస్టమ్ నడవాలంటే దానికి ఎనర్జీ కావాలి కదా? ఇంధనం లాంటిదన్నమాట. మరి ఈ శక్తి ఒక జీవి నుంచి మరో జీవికి ఎలా వెళ్తుంది? ఆ దారిని అర్థం చేసుకోవాలంటే మనం ఫుడ్ చైన్ అంటే ఆహార గొలుసు గురించి తెలుసుకోవాలి. ఫుడ్ చైన్ అంటే శక్తి ప్రవహించే ఒక సింగిల్ పాత్వే. సింపుల్గా చెప్పాలంటే ఎవరు ఎవరిని తింటారు అని చెప్పే ఒక సరళమైన కథలాంటిదిది. ఉదాహరణకి ఇది చూడండి. గడ్డి సూర్యుడి శక్తిని వాడుకుని ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. అందుకే అది ఉత్పత్తిదారు లేదా ప్రొడ్యూసర్. గడ్డిని తినే జింక ప్రాథమిక వినియోగదారు లేదా ప్రైమరీ కన్జ్యూమర్. మరి ఆ జింకను తినే పులి అది ద్వితీయ వినియోగదారు అంటే సెకండరీ కన్జ్యూమర్. ఇక్కడ ఎనర్జీ సూర్యుడి నుంచి గడ్డికి, గడ్డి నుంచి జింకకు, జింక నుంచి పులికి అలా ట్రాన్స్ఫర్ అయింది. కానీ ఒక్క క్షణం ఆలోచించండి. ప్రకృతి నిజంగా ఇంత సింపుల్గా ఉంటుందా? పులి కేవలం జింకనే తింటుందా? అస్సలు తినదు. దానికి వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా. నిజానికి ప్రకృతిలో ఇలాంటి సింపుల్ చైన్స్ చాలా అరుదు. వాస్తవానికి ఇలాంటి ఎన్నో గొలుసులు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒక ఆహార జాలం లేదా ఫుడ్ వెబ్ ఏర్పడుతుంది. ఇది సింగిల్ రోడ్ కాదు, ఎన్నో దారులున్న ఒక పెద్ద సిటీ లాంటిదే. ఇదే ప్రకృతి యొక్క అసలైన చిత్రం. అయితే ఈ ఎనర్జీ ఫ్లోకి ఏమైనా రూల్స్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. దానికోసం మనం శక్తి పిరమిడ్ గురించి తెలుసుకోవాలి. ఈ పిరమిడ్ చూడండి. ఇది ఫుడ్ వెబ్ స్ట్రక్చర్ని చూపిస్తుంది. కింద ప్రొడ్యూసర్స్ అంటే మొక్కలు, వాటిపైన ప్రైమరీ కన్జ్యూమర్స్, అలా పైకి వెళ్తూ ఉంటుంది. కానీ గమనించారా? పైకి వెళ్లే కొద్దీ ఈ పిరమిడ్ సన్నగా అవుతోంది. ఎందుకని? ఎందుకంటే ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్లే ఎనర్జీ కేవలం ఇంతే 10% మాత్రమే. అవును, ఇది ప్రకృతిలోనే ఒక ముఖ్యమైన నియమం. దీనినే 10% రూల్ అంటాం. అంటే ఒక జీవి తీసుకున్న ఆహారంలోని ఎనర్జీలో కేవలం 10% దాని బాడీలో స్టోర్ అవుతుంది. మిగిలిన 90% దాని రోజువారీ పనులకు వేడి రూపంలో బయటకు పోతుంది. అందుకే పిరమిడ్లో పైకి వెళ్లే కొద్దీ జీవుల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే పైన తక్కువ శక్తి ఉంటుంది కాబట్టి. ఇప్పటిదాకా మనం ప్రకృతి నియమాల గురించి చూశాం కదా. ఇప్పుడు మన పనులు ఆ నియమాలని ఎలా మార్చాయో చూద్దాం. మన వాతావరణంలో జరిగిన ఒక పెద్ద మార్పు, దాన్ని మనం ఎలా ఎదుర్కొన్నామో తెలుసుకుందాం. భూమి చుట్టూ మన కంటికి కనిపించని ఒక రక్షణ కవచముంది. అదే ఓజోన్ పొర. ఇది సూర్యుడి నుంచి వచ్చే చాలా ప్రమాదకరమైన యూవీ కిరణాలను ఫిల్టర్ చేస్తుంది. ఒకవేళ ఈ కవచం లేకపోతే భూమి మీద జీవముండటం దాదాపు అసాధ్యం. సహజంగా ఓజోన్ ఏర్పడటం, విచ్ఛిన్నం అవటం మధ్య ఒక బ్యాలెన్స్ ఉంటుంది. కాని మనం రిఫ్రిజిరేటర్లు, ఏసీలలో వాడిన క్లోరోఫ్లోరో కార్బన్లు అంటే సిఎఫ్సిలు ఈ బ్యాలెన్స్ను దెబ్బతీశాయి. అవి ఓజోన్ను నాశనం చేసే వేగాన్ని విపరీతంగా పెంచేశాయి. ఫలితంగా ఆ రక్షణ కవచానికి రంధ్రం పడింది.
కానీ ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. ప్రమాదాన్ని గుర్తించిన ప్రపంచ దేశాలన్నీ ఒకటయ్యాయి. 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్పై సంతకాలు చేసి సిఎఫ్సిల వాడకాన్ని ఆపేశాయి. ఇది మానవాళి సాధించిన ఒక గొప్ప విజయం. ఒక సమస్యను ప్రపంచం మొత్తం కలిసి ఎలా పరిష్కరించగలదో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. ఆకాశంలో సమస్యను పరిష్కరించడంలో ఒక అడుగు ముందుకేశాం. మరి మన కాళ్ల కింద ఉన్న నేల సంగతేంటి? మనం ప్రతిరోజూ సృష్టించే చెత్త మన పర్యావరణాన్ని ఎలా దెబ్బతీస్తుందో ఇప్పుడు చూద్దాం. మనం పడేసే చెత్తలో ప్రాథమికంగా 2 రకాలుంటాయి. ఒకటి బయోడిగ్రేడబుల్, అంటే మట్టిలో కలిసిపోయేవి. రెండవది నాన్ బయోడిగ్రేడబుల్, అంటే వందల వేల సంవత్సరాలైనా మట్టిలో కలవకుండా భూమికి భారంగా మారేవి. మనం పడేసే కూరగాయల తొక్కలు, పాత కాగితాలు ఇవి మెల్లగా మట్టిలో కలిసిపోయి ఎరువుగా మారతాయి. కాని మనం వాడి పడేసే ప్లాస్టిక్ కవర్లు, గాజు సీసాలు అవి ఎప్పటికీ విచ్ఛిన్నం కావు. అవి కేవలం భూమిలో పేరుకుపోయి మన పర్యావరణానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. మనం ఈ ఆహారజాలంలో ఒక భాగం. ఓజోన్ పొర మనల్ని కాపాడుతోంది. మనం సృష్టించే చెత్త ఈ భూమిని నాశనం చేస్తోంది. అంటే ఈ మొత్తం కథలో మనం కూడా ఒక పాత్రధారులమే. మరి ఈ జీవన వలయాన్ని కాపాడటంలో మన పాత్రేంటి? దీన్ని నాశనం చేయటమా లేక రక్షించుకోవటమా? ఈ సమాధానం మనందరి చేతుల్లోనే ఉంది. ఆలోచించండి.